హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు నిషేధించిన టిక్టాక్ అనే యాప్ నుంచి వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ని మనం ప్రజెంట్ వాడుతున్న సింగారీ కానీ లేదంటే రోపోసో అనే యాప్లోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 59 యాప్స్ని అయితే నిషేధించడం జరిగింది ఫ్రెండ్. అందులో టిక్టాక్ అనే యాప్ కూడా ఉంది ఫ్రెండ్. సో ఈ టిక్టాక్ యూజ్ చేసే యూజర్స్ అందరూ సింగారీ అనే యాప్కి కానీ లేదంటే రోపోసో అనే యాప్కి కానీ షిఫ్ట్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్. సో అటువంటి సందర్భంలో ఈ టిక్టాక్ యూజర్స్కి ఒక ఆలోచన అయితే వస్తుంది ఫ్రెండ్. అదేమిటంటే మనం టిక్టాక్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని సో ఈ సింగారీ లేదంటే రోపోసో అనే యాప్కి అప్లోడ్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన అయితే వస్తుంది ఫ్రెండ్. సో ఇలా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ టిక్టాక్ అనే యాప్ నుండి మనం వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్లో URL eBird అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్. సో ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, ఈ లింక్ వచ్చేసేసి url.ebird.com ఫ్రెండ్. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు ఫ్రెండ్. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, సో ఈ లింక్ మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ సెర్చ్ ఎట్ యూజర్స్ ఆర్ హ్యాష్ అని ఉంది. సో మీరు ఆ టిక్టాక్ అనే ఒక ఐడి అయితే ఉంటుంది కదా ఫ్రెండ్. సో ఆ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. సో ఇక్కడ ఈ ఐడికి ముందు @ కానీ యూజ్ చేయండి, లేదంటే #, కానీ యూజ్ చేయండి అని ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడిని అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇది ఐడి ఫ్రెండ్, @ అని ఇచ్చేసేసి ఇక్కడ ఐడి అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇలా ఇక్కడ చూడండి, @ అని ఇచ్చేసేసి టిక్టాక్ ఐడి అయితే ఇచ్చాను ఫ్రెండ్. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన ఆ ఐడికి సంబంధించిన మనకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే ఎన్ని మిలియన్స్ లైక్స్ అయితే వచ్చినాయి అనేది మనకి ఇక్కడైతే షో చేస్తుంది ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి, ఆ ఐడికి సంబంధించిన వీడియో అయితే ఇక్కడ ఉంది. సో ఒకసారి ప్లే చేసి చూస్తాను చూడండి. సో ఈ ఐడి ఉంది కదా ఫ్రెండ్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చింది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఇలా ట్యాప్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నేను మళ్ళీ ఒకసారి చేస్తాను అది డౌన్లోడ్ అయిందో లేదని. మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేశాను, ఇక్కడ డౌన్లోడ్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఇది ఎక్కడ డౌన్లోడ్ అయిందని చాలామందికి అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. సో ఇది ఎక్కడ డౌన్లోడ్ అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్ కానీ ఫైల్ మేనేజర్ కానీ ఉంటుంది ఫ్రెండ్. నాకైతే ఫైల్స్ అని ఉంది. సో దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్, చూడండి ప్లే అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఇలా డౌన్లోడ్ అయిపోయిన దాన్ని మనం రోపోసోలో యాప్లోకి కానీ లేదంటే సింగారీ అనే యాప్లోకి కానీ మనం దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇలా అప్లోడ్ చేసుకోవడం వల్ల మనకు ఇంతకుముందు చేసిన వీడియోస్ని కోల్పోయాము అంటే పోయినాయి అన్న బాధ అయితే మనకైతే ఉండదు ఫ్రెండ్. సో ఈజీగా అయితే మనం ఈ రోపోసోలో కానీ లేదంటే సింగారీ అనే యాప్లో కానీ అప్లోడ్ చేసుకొని సో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అక్కడ కూడా మనం ఫాలోవర్స్ని అయితే మనం పెంచుకోవచ్చు, అలాగే లైక్స్ని కూడా మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియోలో మీరు టిక్టాక్ యాప్లో ఉన్న వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఎలాగైతే వేరే యాప్లోకి అయితే దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు ఫ్రెండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్. వీడియోస్ని డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిందా లేదా అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లోనైతే తప్పనిసరిగా అయితే తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.